ఈ ఎల్లో కలర్ బౌన్స్ బైక్ మీకు గుర్తుందా? బట్ అవి ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు? ఒక టైంలో బౌన్స్ అనే కంపెనీ రెంటల్ సెక్టార్ లో రెవల్యూషన్ క్రియేట్ చేసింది. లైక్ యాప్ ఓపెన్ చేసి నియరెస్ట్ బైక్ బుక్ చేసుకుని మీరు వెళ్లాల్సిన డెస్టినేషన్ కి ఈజీగా వెళ్ళిపోవచ్చు. స్మార్ట్, సింపుల్, యూస్ఫుల్ అండ్ అఫోర్డబుల్. అండ్ కంపెనీ సైడ్ నుంచి ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్. విజన్, ప్రైసింగ్ అండ్ టెక్నాలజీ. అయినా కూడా కంపెనీ ఫెయిల్ అయింది. అండ్ ద రీజన్ ఈస్ పీపుల్స్ బిహేవియర్. బైక్స్ ని ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయడం, హెల్మెట్ ని దొంగలించడం, బైక్ లోపల ఉన్న బ్యాటరీని తీసేసి అమ్మేయడం. దీని కారణంగా మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగి కంపెనీకి యూజర్స్ పైన ట్రస్ట్ అనేది తగ్గిపోయిందండి. విత్ దిస్ ఈ కంపెనీ డైలీ రెంటల్ సర్వీసెస్ ని ఆల్మోస్ట్ క్లోజ్ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సిటీస్ లో బౌన్స్ బైక్ కంప్లీట్ గా కనిపించకుండా పోయింది. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఇండియన్ బ్రాండ్ ని సపోర్ట్ చేయడం అంటే జస్ట్ యాప్ ఇన్స్టాల్ చేయడం కాదండి, రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయడం కూడా. రీసెంట్ డేస్ లో అరెట్టాయ్ అనే ఒక యాప్ వచ్చింది. అండ్ వెరీ సూన్ అరెట్టాయ్ వాట్సాప్ ని బీట్ చేయబోతుందని చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. బట్ మన బిహేవియర్ ఇలా ఉంటే ఇండియన్ బ్రాండ్స్ వరల్డ్ లెవెల్లో కంపీట్ చేయాలి అంటే 100 సంవత్సరాలు పైనే పడుతోంది. సో ఒక ఇండియన్ బ్రాండ్ కావచ్చు ఆర్ ఇండియన్ స్టార్ట్అప్ కావచ్చు గ్రో అవ్వాలి అంటే ఫస్ట్ మనం గ్రో అవ్వాలి. ఇక్కడ నుంచి మనం రెస్పాన్సిబుల్ గా ఉంటే ఇండియన్ బ్రాండ్స్ బౌన్స్ అవ్వకుండా రైజ్ అవుతాయి. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాస్ వాలా